గర్భిణీలు బాలింతలు చిన్నారులకు ఇబ్బందులు. అంగన్వాడీ మూసివేతపై గ్రామస్తుల ఆగ్రహం. 12 ఏళ్లుగా ఇన్ఛార్జ్ టీచర్తోనే సాగిన కేంద్రం శాశ్వత పరిష్కారం ఎప్పుడు? కేంద్రాల్లో కుళ్లిపోతున్న పౌష్టికాహారం, అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం. వార్త వెలుగులోకి వచ్చాకే స్పందన, రేపటి నుంచే ప్రారంభిస్తామన్న సూపర్వైజర్. గ్రామ ప్రజల విజ్ఞప్తి, అంగన్వాడీ నిర్వహణలో శాశ్వత మార్గం చూపాలి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం గత 12 రోజులుగా తాళం వేసి ఉండటం గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. గత 12 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ టీచర్తోనే కొనసాగుతున్న ఈ కేంద్రానికి ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడం గ్రామ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ మూసివేత వల్ల గ్రామంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులను చదువు కోసం ప్రభుత్వ పాఠశాలకు పంపినా సరైన వయస్సు లేకపోవడం వల్ల తిరస్కరించడంతో చిన్నారులు ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీ భవనంలో నిల్వ ఉన్న పౌష్టిక ఆహార పదార్థాలు కుళ్లిపోవడం, దుర్వాసన వస్తుండటం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తుంది. గతంలో కూడా టీచర్ కొరత కారణంగా ఆయమ్మే ఇండ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేసిన ఘటన ఇక్కడ గుర్తుకు చేసుకోవాల్సిందే. ఈ సమస్యలపై మీడియా ప్రశ్నించగానే మండల సూపర్వైజర్ సావిత్రి రేపటి నుండి కేంద్రాన్ని పునః ప్రారంభిస్తామని స్పందించడం మరింత విమర్శలకు దారితీసింది. విలేకరులను సంప్రదించే వరకు అధికారులకు ఎవరికీ ఈ సమస్య తెలియదా అన్న ప్రశ్న సామాజికంగా ఉత్పన్నమవుతోంది. గ్రామ ప్రజలు ఐసీడీఎస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఇకనైనా ఈ అంగన్వాడీ నిర్వహణలో శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావాలని, చిన్నారుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నారు. బాలింతలు ఉన్నారు, వాళ్ళు పూలు వేయడానికి చేయడానికి మాకు బాగా బాధ అవుతుంది. మాకు అంగన్వాడికి మాకు టీచర్ కావాలా, అందరికి ఫుడ్కు కానీ అన్నిటికీ బాధ అవుతుంది. మాకు చాలా బాధ అవుతుంది. వాళ్ళకు ఏం కూడా అందుతలేదు, చేయడం లేదు. అంగన్వాడీ నుంచి ఎవరు కూడా ఇదైతే లేదు సార్. దయచేసి మా గ్రామంకు ఒక టీచర్గా నియమించగలరు. అంగన్వాడీని ఓపెన్ చేయాలని నమస్కరిస్తున్నాను. మా అంగన్వాడీ కేంద్రం బంద్ అయ్యి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మాకు అంగన్వాడీ మా బాలింతలకు కానీ మా చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మా అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్ నియమించి మాకు బ్రాహ్మణపల్లికి న్యాయం చేయాల్సిందే కోరుచున్నాము. చాలా పిల్లలు, గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా బ్రాహ్మణపల్లికి ఒక టీచర్ నియమించి మా అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సార్ తీసుకొచ్చి తోలుకొచ్చాం సార్ బ్రాహ్మణపల్లికి. పోషకాహారం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఇక్కడ అన్న టీచర్ వచ్చి అడిగిన మా అమ్మాయి పేరు మొన్ననే గత 3 రోజులుగా డెలివరీ అయింది. ఆ పాప ఒకటి చిన్న పాప. పౌష్టికాహారం లేదు, పాలు లేవు, గుడ్డు లేదు, ఏం లేదు. టీకలేపేది ఎవరికి కాగల, ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలా, అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేయాలని కోరుచున్నాను. అందరికీ అటాచ్ చేయడం కానీ వేరే టీచర్ని కానీ నియమించడం కానీ జరిగింది. కానీ వాళ్ళు ఉన్న ఏదో కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఉండడము మళ్ళీ వేరే వాళ్ళ అటాచ్మెంట్ తీయడం జరుగుతుంది. కానీ పర్టికులర్గా స్థానిక మహిళలకు ఒక టీచర్ని నియమించి మా అయితే గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ పౌష్టికాహారం అందజేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాము. ప్రత్యేకంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సెంటర్ క్లోజింగ్ సిచ్యువేషన్కి వచ్చేసింది. క్లోజింగ్ అయిపోయింది. 15 రోజుల నుంచి సెంటర్కు తాళం వేసింది ఉంది. ఎవరైతే ఆయా ఉన్నదో ఇన్ఛార్జ్ ఆమెను కూడా వేరే సెంటర్కి అటాచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఏవైతే లోపల ఉన్న ఫుడ్ పౌష్టికారం ఉన్నదో చూడండి, అది ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. అదేదో మీరు స్పందించి కొద్దిగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.